హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్జే జ్యోతి. ఈరోజు మా అత్తమ్మ జీడిపప్పుల కూర చేశారనమాట. ఎలా చేశారో చెప్తాను. మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఒకసారి జీడిపప్పుల కూర ట్రై చేసి చూడండి. ముందుగా పచ్చి జీడికాయలు తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి. మధ్యలో పప్పుని సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోని కొంచెం వాటర్ తీసుకొని దానిలో పప్పుని గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే తొక్కన పప్పు వేరైపోతాయి అన్నమాట. ఈ విధంగా వేరైన తర్వాత గిన్నెలోకి కొంచెం సర్ఫ్ తీసుకొని దాంట్లో ఈ పప్పును వేసుకొని శుభ్రంగా పిసికి క్లీన్ చేసుకోవాలన్నమాట. సర్ఫ్ ఎందుకంటే సర్ఫ్ వేసుకుంటే జీడిపప్పులో ఉన్న జిగురు మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత 4-5 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకొని పప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి 4 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముందుగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా దీనిలో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దంచేసి దాంట్లో వేసేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్